ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించి ఉన్నారా? మరి అనుదిన ఆహారంగా దావీదు రాసిన కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనము చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. యెహోవా ఉపదేశములు, మన జీవితంలో ఎన్ని ఉపదేశాలు మనం వింటూ ఉంటాం కదా. మరి యెహోవా యొక్క ఉపదేశములు అవి మనకు కళ్ళకు వెలుగై ఉన్నవి. ఎంత మంచి వెలుగులో నడవడానికి దారిస్తున్నది. అలాంటి ఉపదేశములను మన జీవితంలో అవలంబించినట్లయితే, ఆ ఉపదేశముల క్రమాన్ని మనము అనుకరించినట్లయితే మనము మంచి ఈవులను పొందుకుంటామని ఈరోజు దేవునితో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయములో ఆ ఉపదేశం అవలంబించాలి. నిత్య జీవితంలో వాటిని మనము అనుకరించాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మీ హృదయము అది సంతోషభరితంగా ఈరోజు మొదలు పెడతాదని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశములలో దేంట్లో మనకు లోపం కనబడదు. ఆయన యొక్క ఉపదేశములలో దేంట్లో మనకు దోషణ కనబడదు కదా. అలాంటి ఉపదేశములను మనము విశ్వసించి క్రియాశీలకంగా మనము జీవించే ఈ జీవితంలో ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. యోబు గారు అంటారు, ఏమనంటారు? సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లయితే నీ గుడారములో ఉన్న దుర్మార్గం అంతటినీ పారదొరుతానంటాడు కదా. నీకు అభివృద్ధిని ఇస్తానంట. అంటే ఈ వాక్యాన్ని అనుసరించి నీ హృదయములో ఆయన ఉపదేశమును, ఆయన ఉపదేశ క్రమమును నువ్వు అవలంబించినట్లయితే నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్నటువంటి ద్వేషము, నీలో ఉన్నటువంటి బంధకములనన్నిటినీ విడుదల చేసి నీకు అభివృద్ధిని ఇస్తాను. నీతోనే మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వాక్యం చేత. యెహోవా ఉపదేశములను నువ్వు అనుసరించినట్లయితే నీ హృదయములో సంతోషము, నెమ్మది ఉంటూ ఉన్నది కదా. ఒకవేళ ఆయన ఉపదేశములను నువ్వు అనుసరించినట్లయితే ఇది మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగులో మనం నడుస్తున్నప్పుడు నీకు ఎన్ని కష్టములు వచ్చినా మంచి ఆజ్ఞ చేత ఆ కష్టాన్ని ఎదుర్కొనే కృపనిస్తానంటున్నాడు ఈరోజు. నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు వాక్యం చేత. నీ హృదయంలో ఇట్టి ఉపదేశములను నువ్వు అనుకరించి ఇచ్చుకున్నట్లయితే నీకు వస్తున్నటువంటి కష్టములన్నింటినీ మంచి జ్ఞానమునిచ్చి నిన్ను నడిపించి నీ హృదయంలో సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన ఉపదేశములు నిర్దోషములైనవి, అవి మీ హృదయములకు సంతోషకరం ఇస్తాను కదా. బండలాంటి హృదయం. వ్యక్తులను మనము చూసి వారికి ఉన్నటువంటి కష్టములలో మనము సహాయపడకుండా మంచిగైంది ఈ విధంగానే కావాలని మన బండలాంటి మన హృదయము వారి పట్ల కనికరం లేకుండా, ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశములను అనుసరించినట్లయితే నీ బండలాంటి హృదయము, నీ రాతి గుండెలాంటి ఈ హృదయాన్ని మార్చి దేవుడు సంతోషభరితంగా నీకు జ్ఞానాన్ని ఇస్తానంట. ఏ విధంగా నడుచుకోవాలో ఈ లోకంలో నీకు జ్ఞానాన్ని ఇస్తాను. వాక్యం వినిచుండగా యవనస్తురాలా తల్లిదండ్రులు పిల్లలందరినీ బట్టి వేసి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఉపదేశములను, నిర్దోషమైనటువంటి ఆ మాటలను వాటినన్నిటినీ గైకొని నీ త్రోవకు వెలుగుగా ఉంటున్నటువంటి ఈ వాక్యాన్ని ఈరోజు మీ జీవితంలో, మనందరి జీవితంలో వెలిగించాలని, నియమాలను పాటించడానికే కదా అని అనుకుంటాం కదా. కాదు, అంత మాత్రమే కాదు, కానీ ఇది మన జీవన విధానాన్ని నేర్పిస్తున్నది. ఇది మనకు సరైన మార్గమును ఏ విధంగా వెళ్ళాలి అని నేర్పిస్తున్నది. ఈరోజు వాక్యం వింటుండగా నీ జీవితంలో యెహోవా ఉపదేశమును, నిర్దోషమైనటువంటి ఆ వాక్యాలను మీ హృదయములో సంతోషభరితంగా ఉండాలని, మీ జీవన శైలిని మార్చాలని, సరైన మార్గంలో మీరు అందరూ నడవాలని దేవుడి వాక్యము మన ఆత్మీయంగా నిర్ణయించింది. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు నాయన ప్రభా. యెహోవా ఉపదేశములు
నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచుచున్నవి అని అన్నావు తండ్రి ప్రభా. ఆయన మీ వాక్యముల చేత నేను అయా మా జీవితంలో అవన్నిటిని మేము అవలంబించుకొని నిత్యము నాయన ప్రభా నీ మంచి మార్గములలో నడుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకొచ్చున్నాం. ఈ మాటలు వినిచుండగా ఆయన యవ్వనస్తులేమి, తల్లిదండ్రులేమి, పిల్లలేమి ప్రతి ఒక్కరు నాయన ప్రభా ఈ వాక్యాన్ని వారి జీవితంలో నాయన ప్రభా అంచలంచలుగా ఎదుగుటకు, వారి జీవితంలో జీవన శైలిని మార్చుటకు, అయా సరైన మార్గంలో వెళ్ళుటకు నాయన నీకు దయచేయమని వేడుకొంచున్నాం. అవునయ్యా, గారు చెప్పిన విధంగానైనా సర్వోన్నతమై తిరుగుడి, మీ గుడారములో దుర్మార్గమంతయు తీసి వెళ్తున్నాను తండ్రి ప్రభా. అయా వాక్యం వినిచుండగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి నాయన బంధకములన్నిటిని విడిపించమని, ప్రతి ఒక్క కుటుంబంలో అభివృద్ధి దయచేయమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. అవునయ్యా, నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది తండ్రి నాయన. అయా బండలాంటి మా హృదయములను, కఠినత కలిగిన మా హృదయములను మార్చే దేవుడవయ్యా, నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. నేను నీ సన్నిధానంలో మేము వచ్చి ఉండగా అయా వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా హృదయములో శాంతి సమాధానాలు దయచేయండి. కష్టతరములలో అయా మేము ఏ విధంగా నడుచుకోవాలనో మీ ఉపదేశములు మాకు నేర్పించి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలనైనా. అయా మీ వాక్యం చేత బలపరచబడి ఈ లోకంలోనైనా నీ కొరకు జీవించే కృపను మా అందరికీ నైనా, ముఖ్యంగా వాక్యం ఉంచిన బిడ్డలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత ఈ రోజంతా తృప్తిపరచమని, వారి హృదయంలో సంతోషభరితంగా ఉండుటకు నైనా నీ కృప దయచేయమని, వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానముల చేత కుటుంబం అంతటిని దీవించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.